కీలక నేతల లొంగుబాటు, అగ్రనేతల ఎన్కౌంటర్లతో కకావికలమవుతున్న మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పెద్ద ఎత్తున మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. తమ ఆయుధాల్ని తెలంగాణ డీజీపీకి సరెండర్ చేశారు. వనం వదిలి జనజీవన స్రవంతిలో కలిసి కొత్త జీవనాన్ని ప్రారంభిస్తున్నట్లు మావోయిస్టులు స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీకి తెలంగాణలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 24 ఆయుధాలతో పోలీసుల ముందు సరెండర్ అయ్యారు. మావోయిస్టు వద్ద AK-47లు 3, LMG రైఫిల్ 1, SLR రైఫిళ్లు 5, ఇన్సాస్ రైఫిళ్లు 7, ఒక BGL గన్, 303 రైఫిళ్లు 4, సింగిల్ షాట్ రైఫిల్ 1, ఎయిర్ గన్స్ 2 ఉన్నాయి. లొంగిపోయిన 41 మందిలో 2 తెలంగాణ వారు కాగా 39 మంది ఛత్తీస్గఢ్ కు చెందిన వారు ఉన్నారు. ఇందులో గెరిల్లా ఆర్మీ బెటాలియన్ కి చెందిన 11 మంది ఉన్నట్లు తెలుస్తోంది. 24 ఏళ్లుగా అండర్ గ్రౌండ్ లో ఉన్న తెలంగాణకి చెందిన ఎర్రగల్ల రవి అలియాస్ సంతోష్, ప్రవీణ్ జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఈ ఏడాది ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 509 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇంకా 54 మంది తెలంగాణకు చెందిన మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసుల లెక్కలు చెబుతున్నాయి. అజ్ఞాతంలో ఉన్న వారిలో తెలంగాణకు చెందిన 5 సెంట్రల్ కమిటీ, 8 మంది స్టేట్ కమిటీ, 11 మంది డివిజనల్ కమిటీ, 12 మంది కింద స్థాయి క్యాడర్ సభ్యులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే వీరిలో 48 మంది ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తుండగా కేవలం 7 మాత్రమే ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ఉన్నట్లు స్పష్టం చేశారు. అక్టోబర్ 21న అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మావోయిస్టులు లొంగిపోయారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. పునరావాస చర్యల్లో భాగంగా లొంగిపోయిన డివిజనల్ కమిటీ సభ్యులకు 5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షలు, పార్టీ సభ్యులకు ₹1,00,000 అందజేస్తామని స్పష్టం చేశారు. ఆయుధాలతో లొంగిపోయిన వారికి అదనపు ప్రోత్సాహకం కింద నగదు రివార్డులు ఇవ్వనున్నట్లు డీజీపీ తెలిపారు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి 25,000 నగదును, మొత్తంగా 1,46,36,000 రివార్డును లొంగిపోయిన 41 మంది మావోయిస్టులకు ప్రకటించారు డీజీపీ. తెలంగాణ పోలీసుల సమక్షంలో 41 మంది సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి అజ్ఞాత కాడర్లు 24 వెపన్స్ తీసుకుని వచ్చి లొంగిపోయినారు. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సిపిఐ మావోయిస్ట్ పార్టీని వీడి జనజీవన వాహినిలో కలిసి రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని చెప్పి వారు పిలుపునిచ్చిండ్రు. ఆ పిలుపులో భాగంగానే PLG బెటాలియన్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది, అట్లాగే డిఫరెంట్ సిపిఐ మావోయిస్ట్ చెందినటువంటి విభిన్న యూనిట్స్ లో పనిచేస్తున్న వాళ్ళు మొత్తం కలిసి 41 మంది లొంగిపోయినారు. ఒకవైపు కగార్ ఆపరేషన్తో కొందరు మావోయిస్టులు ప్రాణాలను కోల్పోతే, మరికొందరు మావోయిస్టులు మాత్రం పార్టీలోని అంతర్గత కారణాలు, అనారోగ్య సమస్యలతో పార్టీని వీడుతున్నారు. ప్రభుత్వం పిలుపు మేరకు జనజీవన స్రవంతిలోకి కలుస్తున్నారు. అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులను సైతం లొంగిపోవాలని పోలీసులు కోరుతున్నారు.